మున్సిపల్ చైర్మన్ పీఠాలను చెరబట్టేందుకు కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సామదానభేద దండోపాయాలని ప్రయోగిస్తోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ ఎక్కడికక్కడ పోలీసు బలగాలను దింపి అధికార మదాన్ని ప్రదర్శిస్తోంది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు పెట్టింది ప్రభుత్వం. మున్సిపాలిటీ పరిధి అంతటా పోలీసులను మోహరించారు. మున్సిపాలిటీ కార్యాలయంలోకి బీఆర్ఎస్, సిపిఐ నాయకులను పోలీసులు అనుమతించలేదు. దాంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో భారీ సంఖ్యలో పోలీస్ బందోబస్తు పెట్టింది ప్రభుత్వం మోహరించింది. అప్డేట్స్ దీనికి సంబంధించి. గుడ్ మార్నింగ్ సునీత. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లితో పాటు చెన్నూరు మున్సిపాలిటీలో కూడా ఈ రోజు చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక కానున్న నేపథ్యంలో అటు క్యాతనపల్లిలో పెద్ద ఎత్తున కూడా ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు చుట్టూ దాదాపు 2 కిలోమీటర్ల నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మున్సిపాలిటీకి బీఆర్ఎస్ తో పాటు సిపిఐ నాయకులను ఎవరిని కూడా అనుమతించకుండా కూడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అటు బీఆర్ఎస్ తో పాటు అటు సిపిఐ నాయకులు కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకునే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు స్థానికులు కూడా అటు ప్రజలు కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే అటు వాళ్ళు వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడంతో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా కూడా ఓవైపు ఎన్నికల నోటిఫికేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుండి కూడా మంత్రి వివేక్ ఏదైతే అటు క్యాతనపల్లితో పాటు చెన్నూరులో కూడా ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తీవ్రంగా ఓవైపు ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఓవైపు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నిక నుంచి కూడా సొంత పార్టీ నాయకులే క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని కౌన్సిలర్ అభ్యర్థులను ఎన్నిక చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. మరోవైపు అటు ప్రచారంతో పాటు ఇటు పోలింగ్ అలాగే మొత్తంగా కూడా అధికార పార్టీకి సంబంధించిన సాక్షాత్తు మంత్రియే ఉండి కూడా ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లకు డబ్బులు పంచారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమాలకి విరుద్ధంగా కూడా పెద్ద ఎత్తున కూడా అడుగున కూడా అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఉల్లంఘనలు పాల్పడ్డారు. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా బెదిరింపులకు గురి చేశారు. రైతు ఏదైతే కౌంటింగ్ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించిన మొత్తం సంబంధించిన 22 వార్డులలో 10 బీఆర్ఎస్ తో పాటు 4 సిపిఐ కూటమి అభ్యర్థులు మొత్తం 14 మెజార్టీ కూడా వాళ్ళ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఉన్న నేపథ్యంలో భద్రాచలంకు క్యాంపుకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ క్యాంపుకు సంబంధించి కూడా వీళ్ళన్నిటి కూడా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అయితే ఈ క్యాంపుకు నేతృత్వం వహిస్తున్నారు. అక్కడ కూడా అటు పోలీసులతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వచ్చి అటు బీఆర్ఎస్ తో పాటు సిపిఐ నాయకులను ప్రలోభాలకు గురి చేయడంతో అక్కడ నుంచి నేరుగా నిన్న రాత్రి క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసానికి కూడా కౌన్సిలర్ బీఆర్ఎస్ తో పాటు సిపిఐ కూటమికి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులను అందరినీ కూడా కౌన్సిలర్లను తీసుకొని రావడం జరిగింది. సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వైపు అడుగున కూడా ఉమేష్, ఎక్కడ చూసినా పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులను ఒకలాగా, బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తలను ఒకలాగా చూడడం స్పష్టంగా కనిపిస్తోంది కదా. తప్పకుండా ఏదైతే ఇప్పుడు సునీత మనం చూడొచ్చు, మంచిర్యాల జిల్లా సంబంధించి 4 మున్సిపాలిటీలో ఈ రోజు మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు అటు 4 మున్సిపాలిటీలో కూడా ఇలా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపు ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించలేదు. ఎక్కడ కూడా క్యాతనపల్లికి సంబంధించి 144 తో పాటు 163 సెక్షన్లను పెట్టి కూడా ఎవరిని అనుమతించకపోవడం పట్ల కూడా అటు బీఆర్ఎస్ తో పాటు సిపిఐ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఓవైపు విచ్చలవిడిగా కూడా అటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి వివేక్ కూడా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఓవైపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అప్రసాదికంగా ఏదైతే డబ్బుతో పాటు అలాగే అధికారాన్ని
ఏదైతే బ్లాంక్ చెక్లను ఇస్తా అంటూ కూడా తమ కౌన్సిలర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ప్రధానంగా ఇవాళ కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసే విధంగా ఇవాళ మంత్రి వివేక్ మండిపడ్డారు. తన దగ్గర ఓవైపు కేంద్ర మంత్రిగా అలాగే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి స్వర్గీయ నాకా వెంకటస్వామి కుమారుడైనటువంటి మంత్రి వివేక్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులతో పాటు అటు అధికారులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లను అలాగే ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా జరిగేలా కూడా అధికారులు పోలీసులు చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా ఏదైతే పోలింగ్ ప్రచారం దగ్గర నుంచి ఈ రోజు ఎన్నిక వరకు కూడా పోలీసులు అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఎన్నికైన కౌన్సిలర్లను అలాగే బీఆర్ఎస్ నాయకులను సిపిఐ నాయకులను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. మొత్తంగా ఏదైతే తన దగ్గర వివేక్ దగ్గర డబ్బులుంటే చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఫ్యాక్టరీ పెట్టి 45,000 మంది యువకులకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఈ విధంగా కుట్రలు చేయడం తగదని, ఒకవేళ కనుక ఈ రోజు కనుక ఏదైనా కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి జరిగితే దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులతో పాటు మంత్రి వివేక్ ను కూడా హెచ్చరించడం జరిగిందని సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.